సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం అండి. నేను డాక్టర్ బాలపరమేశ్వరరావు, న్యూరోసర్జన్, సిటీ న్యూరో కేర్, రాజమండ్రి. ఈరోజు నేను మీకు న్యూరలాజికల్ డిసార్డర్స్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. బ్రెయిన్లో మనకి వచ్చే న్యూరలాజికల్ కండిషన్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి కండిషన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్లో వచ్చే మనకి న్యూరలాజికల్ కండిషన్స్. మోస్ట్ కామన్లీ మనం తెలుసుకోవాల్సింది బ్రెయిన్ స్ట్రోక్స్ గురించి. బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందువల్ల వస్తాయి? బ్రెయిన్లో రక్తం సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేదంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఇవి జనరలీ ఎవరికి వస్తాయి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరికి బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్, షుగర్ ఎక్కువ, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి కానీ, ఇటువంటి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్ ట్యూమర్స్ అన్నది పర్టికులర్గా కారణం అంటూ ఏమీ ఉండదండి, ఎవరికైనా రావచ్చు. దీంట్లో బ్రెయిన్ ట్యూమర్స్లో రెండు రకాలు. ఒకటి బినైన్ ట్యూమర్స్, రెండవది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ అంటే ఆ కణాలు క్యాన్సర్ కణాలు కావు, సో నెమ్మదిగా పెరుగుతాయి. ఇటువంటి ట్యూమర్స్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని సర్జరీ చేసి రిమూవ్ చేయడం వల్ల నార్మల్ లైఫ్ అన్నది ఉంటుందండి. రెండవది క్యాన్సర్ ట్యూమర్స్. జనరలీ బ్రెయిన్ క్యాన్సర్స్లో 4 స్టేజీలు ఉంటాయి. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అన్నది హై గ్రేడ్ ట్యూమర్. స్టేజ్ 4 ట్యూమర్లో మనం ఓన్లీ ఆపరేషన్ చేసి రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ ఇవ్వడం వల్ల పేషెంట్ లైఫ్ స్పాన్ కొంచెం పెంచుతాం తప్పిస్తే పూర్తిగా క్యూర్ చేయడానికి అంటూ ప్రస్తుతానికి లేదండి. మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్కి కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు అండ్ ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్ ట్యూమర్స్లో క్యాన్సర్ ట్యూమర్స్ అన్నది మనం అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కొంచెం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. అదే బినైన్ ట్యూమర్ అనుకోండి, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంలో మనం సర్జరీ చేయించుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ నార్మల్ లైఫ్ అన్నది ఉంటుందండి. వేరేవేంటి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఎస్పెషలీ మన కంట్రీలో టీబీ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, చెవు నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం కానీ, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తూ ఉంటాయి. అటువంటి అప్పుడు ఏంటంటే బ్రెయిన్ లో చీమ్ పట్టి పస్ యాబ్సెస్ లాగా ఫామ్ అవుతాయి. అవి మనం డ్రైన్ చేయడమో లేదంటే సర్జరీ చేసి కంప్లీట్ గా రిమూవ్ చేయడం వల్లనో మళ్ళీ నార్మల్ లైఫ్ అన్నది వస్తుందండి. రెండవది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ లో మోస్ట్ కామన్లీ మనం చూసే కండిషన్ ఏంటంటే స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ లో ఏంటంటే మెడ దగ్గర కానీ, నడుం దగ్గర కానీ డిస్క్ జారడమో లేదంటే ఆ జాయింట్స్ వీక్ అవడం వల్లనో ఆ నరాలు నొక్కుపోయి విపరీతమైన నొప్పి, కాళ్ళల్లోకి చేతుల్లోకి నొప్పి లాగడం, కాళ్ళు చేతులు తిమ్మిరి రావడం, నడకలో ఇబ్బంది, కొన్నిసార్లు అసలు నడవలేని పరిస్థితి, వీల్ చైర్ లో కానీ మంచం మీద ఉండడం, యూరిన్ మోషన్ బ్లాక్ అవడం, ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి. అటువంటి సిమ్టమ్స్ లో ఎర్లీ స్టేజ్ లో మనం డయాగ్నోస్ చేసుకుంటే ఈవెన్ డిస్క్ యాన్యులర్ టేర్ అంటాం, అంటే డిస్క్ జస్ట్ అప్పుడే బయటికి రావడం మొదలైంది. ఆ కండిషన్ లో మనం ఏంటంటే ముందుగానే డయాగ్నోస్ చేసుకుని రెస్ట్ తీసుకోవడం వల్ల, కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది పెరగకుండాను ప్లస్ అదే స్టేజ్ లో హాల్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంది. అలాంటి కండిషన్స్ లో మనం సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ చేసుకోకుండా దాని మీద స్ట్రెస్ ఇంకా పెట్టడం వల్ల ఆ డిస్క్ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అటువంటి కండిషన్స్ లో మనం సర్జరీ చేయడం వల్ల కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ కి రావచ్చు అండి. ఈ రోజుల్లో అన్ని మనం చేసేది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్, అంటే మైక్రోస్కోపిక్ సర్జరీస్, మైక్రోస్కోప్ కానీ ఎండోస్కోప్ కానీ యూజ్ చేసి మినిమలీ ఇన్వేజివ్ అంటే చిన్న ఘాటుతోటే సర్జరీ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఆపరేషన్ నొప్పి అన్నది తక్కువ ఉంటుంది, పేషెంట్ కూడా తొందరగా రికవర్ అవుతారు. ఇది స్పైనల్ కార్డ్ లో మెయిన్ గా మనకి కామన్ గా వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్. రెండవది స్పైనల్ కార్డ్ లో కూడా ట్యూమర్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయండి. స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అనేది కూడా బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. మోస్ట్ కామన్లీ స్పైనల్ కార్డ్ లో మనం ఎక్కువగా చూసేది బినైన్ ట్యూమర్స్. ఆ ట్యూమర్ తీయడం వల్ల వచ్చిన ప్రాబ్లం కానీ, పెరాలసిస్ కానీ ఏదన్నా కానీ తొందరగా ఇంప్రూవ్ అయ్యి పేషెంట్స్ బాగా రికవర్ అవుతారండి ఎర్లీ స్టేజెస్ లో మనం సర్జరీ చేస్తే. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. రెండవది పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇలాగా స్పైనల్ కార్డ్ నుంచి పక్కకి నరాలు వెళ్తాయి, కాళ్ళల్లోకి చేతుల్లోకి సప్లై అవుతాయి. ఈ నరాలు ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వచ్చు? ఎస్పెషలీ షుగర్ ప్రాబ్లం, అన్కంట్రోల్ షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం డయాబెటీస్ పేషెంట్స్ కి, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇటువంటి కండిషన్స్ ఉండడం వల్ల ఆ నరం చుట్టూతో ఉండే షీత్ కాస్త కొంచెం వీక్ అయ్యి ఆ నరంలో పాస్ అయ్యే ఎలక్ట్రిక్ కరెంట్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం వల్ల దానివల్ల వచ్చే వీక్నెస్
కానీ, తిమ్మిళ్ళు కానీ, మంటలు కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి. దానికి సింపుల్ ట్రీట్మెంట్, బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్ అండి. మనం సరిగా విటమిన్ రీప్లేస్మెంట్ చేసుకోవడం, షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం, అండ్ కొంచెం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ గాబాపెంటిన్ అనే టాబ్లెట్ ద్వారా కొంచెం సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడం, ఇలా నెమ్మదిగా రికవర్ చేయొచ్చు. రెండవది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉంటాయండి. అంటే మన బాడీలోనే కెమికల్స్ ప్రొడ్యూస్ అయ్యి మన నరాల చుట్టూతా ఉండే షీత్ని తినేస్తూ ఉంటాయి. ఈ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్. దానివల్ల ఏంటంటే సడన్ గా కాళ్ళు చేతులు వీక్ అయిపోవడం, లేదంటే కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది, ఆ నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇటువంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అది అర్లీ స్టేజ్ లో మనం డయాగ్నోస్ చేసి దానికి తగ్గించడం కోసం ఐదర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, లేదంటే కొన్నిసార్లు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయండి, అవి ఇవ్వాల్సి వస్తుంది. అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వకుండా ముందరే మనం ట్రీట్మెంట్ చేస్తే అటువంటి కండిషన్స్ లో నెమ్మదిగా విత్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ రికవర్ అవుతారు.